ఎమ్మెల్యే కొడాలి నాని చిన్ని సోదరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన 4వ రోజుకు చేరుకున్నాయి. వృషభ రాజాలకు పూజలు చేసి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కొడాలి చిన్నితో కలిసి ప్రదర్శన ప్రారంభించారు. కాగా ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన వారికి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పశు పోషకులను ప్రోత్సహిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని సోదరులను ఎమ్మెల్యే అభినందించారు. పసుపు ప్రదర్శన పోటీలు గుడివాడలో జరగడం చాలా సంతోషంగా ఉంది. పొరుగు శాసనసభ్యుడిగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనంద క్షణాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా భావిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంక్రాంతి పండుగని సంతోషంగా చేసుకుంటారు. ప్రతి ఇంటిలో కూడా సంతోషంగా పంటలు పండిన తర్వాత చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. దానిలో భాగంగా ఈ పండుగ చేసుకోవడం గుడివాడలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఆయన సంస్కరణలు తీసుకొచ్చారో, అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు తీసుకొచ్చారో, పరిపాలన విధానంలో మార్పులు తీసుకొచ్చారో, ప్రజలకి అందించేటటువంటి సేవల విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రానికి మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తా ఉన్నాను. పామర్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు. మళ్ళీ 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి